నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. మొన్న రాత్రి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రముఖ స్టార్ నిర్మాతలతో అత్యవసర భేటీ నిర్వహించారట. ప్రస్తుతం ఆయన చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. అందులో హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్ కార్యక్రమాలు 90% పూర్తి అయింది. అయితే వచ్చే నెల 9న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఈ సినిమా వాయిదా పడినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు. కానీ మే నెలలోనే విడుదల చేయాలని నిర్మాత ఏఎం రత్నం ప్రయత్నం చేస్తున్నారు. అయితే అదే విధంగా పవన్ కళ్యాణ్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఓజీ చిత్రం కూడా దాదాపుగా 70%కి పైగా షూటింగ్ పూర్తయింది. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కేవలం 20% మాత్రమే పూర్తి అయింది. అయితే 3 సినిమాలకు డేట్స్ కేటాయించే విషయంలోనే ఆయన తన నిర్మాతలను ఇంటికి పిలిపించి చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక హరిహర వీరమల్లు చిత్రాన్ని మే 10వ తారీఖు లోపు పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఈ సినిమాలకు కేవలం 4 రోజుల డేట్స్ ఇస్తే చాలు. అదే విధంగా మే నెలలోనే ఓజీ చిత్రాన్ని పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకు తగిన ఏర్పాట్లు చేయమని నిర్మాత డివివి దానయ్యతో అన్నారట. మే నెలలో షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక జూన్ నెల నుంచి నాన్ స్టాప్ గా ఈ చిత్రం నుండి అప్డేట్స్ రానున్నాయి. ముందుగా మొదటి లిరికల్ వీడియో సాంగ్ ఫైర్ ఫ్రోమ్ ని జూన్ నెలలో విడుదల చేస్తారట. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో మొదలైన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ కి జూలై నెల నుండి బల్క్ గా డేట్స్ కేటాయిస్తానని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఇక ఆయన నుండి చాలా కాలం తర్వాత వస్తున్న ఫస్ట్ కమర్షియల్ మూవీ ఇది. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన 2 గ్లింప్స్ వీడియోస్ ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బ్లాక్ బస్టర్స్ కళ ఉట్టి పడింది అంటూ అభిమానులు అప్పట్లో కామెంట్స్ కూడా చేశారు. మొత్తానికైతే ఈ ఏడాదిలో పవన్ కళ్యాణ్ నుండి 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కాబోతున్నాయి అన్నమాట. ఇక వచ్చే ఏడాది సమ్మర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం రానుంది. అయితే పాన్ ఇండియన్ సినిమాల రాజ్యం వెళ్తున్న రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి కమర్షియల్ సినిమాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి మరి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.